ఆలోచిస్తే లాభం లేదు. రైట్. జితేంద్ర గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. సో ఏం చెప్తారంటే రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరిగినప్పుడు కూడా ప్రపంచ దేశాలపై ఇంత ఇంపాక్ట్ పడలేదు. ఇప్పుడు మాత్రం ప్రపంచ దేశాలపై అదేవిధంగా భారతదేశంపై కూడా చాలా ఇంపాక్ట్ పడుతుందన్న విమర్శలు వ్యక్తమవుతున్న పరిస్థితిలో మీ పార్టీ ఏం చెప్పదలుచుకుంది? ఒకటండి, ఇది మీ ప్యానెల్లో ఉన్న వారికి నమస్కారాలు, మీకు ప్యానెల్లో ఉన్న వారికి. ఒకటండి, ఇది ఇరాన్ అనేది ఒక గొప్ప దేశం. మరి ఆ రోజు నుంచి ఒక రాజు నుంచి అదే విధంగా ఈ రోజు వరకు కూడా కొమేనీ వరకు కూడా అనేక రకాలుగా మరి ఇబ్బందులతో మరి అభివృద్ధితో మరి రకరకాలుగా ఇది చెందింది. కాబట్టి మరి మన భారతదేశానికి వస్తే దాదాపుగా 10 లక్షల కోట్ల రూపాయల క్రూడాయిల్ కొంటున్నారండి సంవత్సరానికి. మరి మోడీ గారు 14 సంవత్సరాల నుంచి వచ్చిన తర్వాత ఇతరుల వనరుల గురించి మరి ఇప్పుడు ఉన్నది సోలార్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, కొన్ని వెహికల్స్ ఉన్నాయి. మరి మనం ఇంధనం దేనికి వాడుకుంటున్నాం, దానికి సాహస సిద్ధంగా వచ్చేటువంటి వాటిపై కొంత దృష్టి సాధించాల్సిన అవసరం ఉండే. కానీ ఇక్కడ ఆ దృష్టి సాధించకుండా మరి ఈ రోజు ఈ పరిస్థితి చూస్తే, మరి ఆ రోజు చూస్తే 72 రూపాయలు పెట్రోల్ ఉండే, తర్వాత ఈ రోజు 2014లో 67 రూపాయలు ఉండే, మరి ఈ రోజు చూస్తే 100 రూపాయలు దాటిపోయింది. కాబట్టి ఇప్పుడు ఆ రోజు మోడీ గారు ప్రభుత్వం వచ్చినప్పుడు ఉన్నటువంటి ఆయిల్ రేట్లన్నింటినీ తగ్గిస్తా అని చెప్పిండు. తర్వాత 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు, 15 లక్షలు ఇస్తా అని రకరకాల వాగ్దానాలు చేసి వచ్చిండు. గడిచినటువంటి 12 సంవత్సరాలలో మరి దేశ సంక్షేమం కోసం మరి ఏం చేసిండు అనేది వాళ్ళు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. మోదీ గారి పాలన జితేంద్ర గారు మోదీ గారి పాలన మీద చర్చ పెడితే నేను ఇంకో రకంగా మాట్లాడతా. మీరు ఇరాన్ దానికి మీరు ఎక్కడెక్కడ తీసుకుపోతున్నారు టాపిక్ ను, దానికి పరిమితమై మనకు ఇప్పుడు ఒకటండి, మీరు మాట్లాడినప్పుడు నేను ఇప్పుడు డిబేట్ అన్నప్పుడు మొదలైనప్పుడు కాదు, నాకు సందీప్ గారు ఆ విషయం చెప్తే మోదీ గారి మీద చర్చ జరుగుతుందండి అని చెప్తే నేను ఇంకో రకంగా తీసుకుపోతారేండి. రాహుల్ గాంధీ గారు ఎట్లా మాట్లాడతారు, మీరు ఎట్లా మాట్లాడతారు? అరే అంటే మరి ప్రతిపక్షం ఏం మాట్లాడొద్దా? ఏం మాట్లాడతారు? నువ్వే మాట్లాడన్నా, అట్లాంటప్పుడు నువ్వే మీరు మధ్యలో రాకండి. మీరు చర్చ మోదీ గారు నేను చెప్పు ఆ మాట చెప్పు, నేను మళ్ళీ మాట్లాడతా. మోదీ గారి పాలన మీద చర్చనా లేక ఇజ్రాయెల్ యుద్ధం మీద చర్చనా? అడిగింది ఏంది? సందీప్ గారు అడిగిన ప్రశ్న ఏంది? మీరు చెప్తున్న సమాధానం ఏంది? అవును, మరి ఇప్పుడు సహజ వనరుల కోసం పనిచేయాల్సినటువంటి 12 సంవత్సరాలలో చేయాల్సిన పనులు చేయలేదు. ఈ రోజు మన రాష్ట్రం మన దేశం నుంచి అదే ఇప్పుడు అట్లా ఇప్పుడు దేశం నుంచి 10 లక్షల కోట్ల రూపాయలు పోతున్నాయండి. దాని మీద ఏం చేయలేకపోయిండు. అంతర్జాతీయ మీరు ఒకటండి, మీరు ఆయన కంట్రోల్ చేయండి, లేదంటే ఆయనతో మాట్లాడించారు. నేనేం చెప్పగలుగుతా? మీరు మాట్లాడండి. ఇప్పుడు దేశాన్ని పరిపాలిస్తున్న వారు మోడీ ప్రధానిగా మోడీ పరిపాలించినప్పుడు ఈ రోజు చూడండి, గ్యాస్ కొరత ఏర్పడుతుంది, ఇంధనం కొరత ఏర్పడుతుంది. దాన్ని ఏ విధంగా చేయాల్సిన అవసరం ఉండే? కొన్ని దేశాల మీద మరి ఉన్నటువంటి ఫారెన్ పాలసీ మీద కొన్ని దేశాల మీద ఆధారపడి చేసుకుంటున్నాడు. మరి ఉన్న పరిస్థితులలో అమెరికా మీద ఎక్కువ డిపెండ్ అయ్యి అమెరికా వాళ్ళ ట్రంప్ ఏ విధంగా చెప్తే ఆ విధంగా పనిచేసింది. కాబట్టి ఈ రోజు ఈ పరిస్థితి వచ్చింది. మరి ఆ రోజు మన దగ్గర అతి తక్కువ ఇస్తున్నటువంటి ఇరాన్ తో ఎందుకు మనకు చేసుకోవాల్సిన అవసరాలు వచ్చినాయి? మనకు వారితో ఉన్నటువంటి సంబంధాలు తెంచుకోవడం, మరి అక్కడ చీపెస్ట్ గా ఇస్తున్నటువంటి ఆయిల్ ని వదిలేసేసి ట్రంప్ మాటలకి మరి ట్రంప్ చెప్పినట్టుగా మరి వేరే దేశాల నుంచి కొనడం. ఇప్పుడు విదేశాంగ విధానం అనేది మనకు ఎక్కడెక్కడ అవసరాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఏముంది, మనది 85% దిగుమతులు చేసుకోవాల్సినటువంటి దేశం అయిపోయింది మనది. గడిచినటువంటి 12 సంవత్సరాలల్లా ఇప్పుడు 85% దిగుమతులు చేసుకుంటున్నటువంటి దేశం అండి. కొన్ని లక్షల కోట్ల రూపాయలు అనేది విదేశీ మన దేశం నుంచి వేరే దేశాలకు పోతుంది. మన పక్కన ఉన్నటువంటి చైనా చూడండి ఎంత అభివృద్ధి చెందింది ఈ రోజు. ఆ విధంగా మనం చేసుకోవాల్సిన అవసరం ఉండే అని చెప్తున్నాను. చేసుకోవాల్సిన అవసరం ఉండే. ఇప్పుడు మనకు సోలార్ వనరులు ఉన్నాయి, ఈవీ వెహికల్స్ పెట్టాల్సిన అవసరం ఉండే. ఈ రోజు ఆపద వచ్చిందని తనుకోవడం గుద్దుకోవడం కాదు కదా. మనము ప్రపంచ దేశాలలో 192 దేశాలలో గొప్ప దేశము, అనేక వనరున్న దేశము. దానికి ఆల్టర్నేటివ్ గా చూసుకోవాల్సిన అవసరం ఉండే. మోడీ గారు దీంట్లో విఫలమైంది. దీంట్లో అంటేనేమో రాహుల్ గాంధీ గారు ఏ విధంగా మాట్లాడుతున్నారు, మీరు ఆ విధంగా మాట్లాడుతున్నారు. ఎట్లా ఉన్న విషయం చెప్తున్నాం మేము.
ఈ 12 సంవత్సరాలలో మనం చేసుకోవాల్సినటువంటి చాలా పనులు ఉండేవి చేసుకోలేకపోయిండు. ఇప్పుడు ఇప్పుడు వార్ జరుగుతున్నది, ఆ వార్లో ఉన్నటువంటి పరిస్థితులు, అక్కడి నుంచి ఆ కూడాయిలు రావట్లేదు, వేరే దేశాల నుంచి మనం తెచ్చుకోవాల్సిన అవసరం ఉండే, మరి ఇక్కడ కూడా సహజ వనరులు వాడుకోవాల్సిన అవసరం ఉండే, వీటిపై చేసుకోవాల్సిన అవసరం ఉండే. దీంట్లో మోడీ గారు విఫలమైందని చెప్పుకోవాల్సిన అవకాశం ఉంది దీంట్లో. ఎందుకంటే ఎంతసేపు ఉన్నటువంటి ఛానల్స్ లో కూర్చొని మాట్లాడుకోవడం కాదండి, మన దేశానికి ఎక్కడెక్కడ ఏ అవసరాలు ఉన్నాయి, ఏమున్నాయి, ఏందనేది, ఎక్కడెక్కడ ఏం చేసుకోవాలి, విదేశాల నుంచి అన్ని డిపెండ్ అయిపోతాయి. ఇప్పుడు చైనా నుంచి చూడండి, లిటరసీ చూస్తే ఈ రోజు 97% ఉంది. మన దగ్గరకు వచ్చే లిటరసీ అనేది ఇంకా తక్కువనే ఉంది. మన సమానంగా ఉన్నటువంటి చైనా చూడండి, మొత్తం ప్రపంచ దేశాలకు ఎగుమతులు చేస్తున్నది. మన దేశం ఏం చేస్తుందండి? దిగుమతులు చేసుకోవడానికే 85% దిగుమతులు చేసుకుంటున్నాం మనం. ఇంకెప్పుడు బాగుపడతామండి చెప్పండి మనం? సందీప్ గారు తీవ్రమైన అభ్యంతరం. ఆయన చర్చ అనేటువంటిది పక్కదోరలు పట్టిస్తే నేను గమ్మన నోరు మూసుకొని ఉండే పరిస్థితి నాకు ఉండదు. గుర్తుపెట్టుకోండి, మోదీ గారి పాలన మీద 60 ఏళ్లు పాలించారు. ధృతరాష్ట్ర పాలన. మళ్ళీ మీతో మాట్లాడతాను. ఇంకా ఇద్దరు గెస్టులు